భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. ఈ సువిశాల భూప్రపంచం పైన మనందరం జీవరాశులమే కాకుండా మానవులం కూడా అందరం ఆనందంగా జీవితాన్ని సాగించగలుగుతున్నామంటే ఏకైక కారణం ఆ సూర్య భగవానుడు. అలాంటిది ఆయన పుట్టినరోజైన రథసప్తమిని మేము ఎలా చేసుకున్నాం, పూజ, అలాగే పూజకి సంబంధించిన వివరాలు, ప్రసాదం ప్రిపరేషన్స్ అన్నీ కూడా మేము ఇంటి దగ్గర ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రథసప్తమిని మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి రోజున జరుపుకుంటారన్నమాట. స్వామివారు 7 గుర్రాలపైన రథం ఉంటుంది. 7 గుర్రాలను కట్టేసి రథం ఉంటుంది కదా, అలా ఆ 7 గుర్రాలపైన రథం పైన స్వారీ చేస్తూ ఆయన దక్షిణ దిశ నుంచి ఉత్తరం వైపు వస్తారు. ఇప్పటి నుంచి ఎండలు బాగా ఎక్కుతాయి, మనకి బాగా సమ్మర్ సీజన్ వచ్చేసిందని ఒక ఫీల్ కలుగుతుందని చిన్నప్పుడు నానమ్మ వాళ్ళు చెప్పేవారన్నమాట. అరసవిల్లి వెళ్ళడానికైతే ముందు రోజు నైటే వెళ్ళి లైన్ కట్టి పొద్దున్న స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళనమాట. ఇప్పటికీ ఊర్లో చాలా వరకు వెళ్తుంటారు. ఇలా చూడండి, పొద్దున్నే లేచి ఇంటి గుమ్మాల ముందు చక్కగా అలికి ముగ్గులు పెట్టుకున్నానండి. నేనైతే రథసప్తమికి అయితే జేగురుతో అలికి ముగ్గులు పెడుతుంటారు. అదే జాజు అంటాం కదండి, జాజుతో అలికి చక్కగా రథం ముగ్గునైతే నేనైతే పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలి కదా, అందుకోసమని ఒక పక్క పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్క ప్రసాదాన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అన్ని పండుగలకి సెలవులు ఇస్తూ కూర్చుంటే స్కూల్ కష్టం అవుతుంది కదా, అందుకోసమని స్కూల్లో ఉన్నాయి పిల్లలకి, అందుకని 2 పనులు ఆల్టర్నేట్గా చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ప్రసాదంకి ప్రిపరేషన్కి అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని పెట్టుకున్నాను, ఆవు పాలు. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు కూడా బియ్యాన్ని తీసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని చక్కగా బియ్యాన్ని కలిపి పెట్టుకున్నాను. బియ్యం అనేవి కడగకూడదండి ఈ ప్రసాదం చేసుకోవడానికి. ఇంట్లో 4 ఉన్నాం కాబట్టి 4 గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని కలిపేసి ఉంచాను. ఆ తర్వాత పాలు అనేవి ఒక మరుగుకు వచ్చే వరకు కూడా చక్కగా వెయిట్ చేశాను అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం నీళ్ళను కలిపానండి, అడగంటకుండా ఉండడం కోసం. మీకు ఇష్టపడితే కొంచెం నీళ్ళను కలుపుకోవచ్చు, లేదనంటే నీళ్ళను వేయకపోయినా పర్వాలేదన్నమాట. ఎందుకంటే పాలు పొంగిన తర్వాత మనం బియ్యాన్ని వేయాలండి. ఈరోజైతే పాలైతే పొంగాలి. మాకైతే పాలైతే ఉత్తర దిశగా పొంగాయండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగానే తయారు చేసుకున్నటువంటి బియ్యాన్ని నెయ్యితో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని అయితే మాత్రం అందులోకి వేసుకోవాలన్నమాట. ఒక్కసారి పాలు పొంగిన తర్వాత కలుపుకొని ఆ తర్వాత బియ్యాన్ని వేసుకోండి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత మాత్రం చక్కగా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాలతో ఏ స్వీట్ ప్రిపేర్ చేసినా సరే కాస్త జాగ్రత్తగా, కష్టం అనుకోకుండా ఇష్టంగా కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిగిలిన పని ఏదైనా ఉంటే చేసుకోవడం చాలా మంచిదండి. ఇలా చిన్న మంట నుంచి స్లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం వేసుకున్నటువంటి బియ్యాన్ని ఉడికించుకోవాలండి. చక్కగా ఉడికిపోవాలండి, 3/4 అలా ఏమొద్దు, మొత్తం చక్కగా ఉడికిపోవాలండి. బియ్యం మొత్తంగా ఉడికేటట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చేసుకోండి. ఇందులోకి నేను పటిక బెల్లం ఉంటుంది కదండి, మనకి తీపి కోసం పటిక బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. దీన్నే మిశ్రీ అంటారు, అదేనండి షుగర్ క్యాండీ అని కూడా అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. నేను తీపి అనేది మీరు చూసుకోండి, మీకు ఎంత తీపి తినగలుస్తారో అంత చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 1/2 కప్ వరకు కూడా తీసుకున్నానండి పటిక పంచదారని, అదే పటిక బెల్లం అంటాం కదా దానిని. ఇలా అన్నం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి పటిక బెల్లాన్ని అందులోకి వేసుకోవాలన్నమాట. పటిక బెల్లం అనేది కాస్త చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కాస్త స్వీట్ ఉంటుంది కదా, అందుకోసమని కాస్త హెచ్చు తగ్గులు చూసుకొని వేసుకోండి. మీకు ఇష్టపడితే బెల్లంతో చేసుకోవచ్చు, లేదనంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు అనమాట. పటిక బెల్లంని స్కిప్ చేయొచ్చు ఈ ప్లేస్లో. బాగా ఉడికిపోయిన తర్వాత పటిక బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడిని, అలాగే కొద్దిగా నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే నేను ఇక్కడ వేసానండి. మీ ఇష్టం బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి, ఎందుకంటే కొంతమంది నెయ్యి ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోనే దించుకోండి, ఎందుకంటే చిక్కగా అయిపోతుంది మళ్ళీ చల్లారిన తర్వాత ప్రసాదం. అందుకోసమని ఇలా ఉంటుండగానే కొంచెం పలుచగా ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఊర్లో అయితే చక్కగా పిడకలను తీసుకొచ్చి బయట వేసి వాటికి కర్పూరం వెలిగించి వాటికి మంటను పెట్టి అలా తయారు చేస్తారండి ప్రసాదాన్ని. కానీ ఇక్కడ నాకు సిటీలో ఉంటున్నాను కాబట్టి కుదరదు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మనం ఏం చేస్తున్నామో దాంట్లోనే తృప్తి పొందాలని అనుకునే వాళ్ళలో నేను ఒక దాన్ని అండి. ఆ తర్వాత చక్కగా చిక్కుడుకాయలతో 7 చిక్కుడుకాయలను తీసుకొని చక్కగా రథాన్ని తయారు చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఏమేం కావాలో వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ప్రసాదం అనేది మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా, దాన్ని 7 చిక్కుడాకుల్లో వేస్తారండి ఊర్లో అయితే. నాకు ఇక్కడ చిక్కుడాకులు దొరకలేదు, అందుకనే నేనేం చేశానంటే మనకి జిల్లేడాకులు ఉంటాయి కదా, ఆ జిల్లేడాకులను తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఆ జిల్లేడాకుల్లో ఈ ప్రసాదాన్ని వేశానమాట. తమలపాకుల్లో కూడా వేస్తారు. నేను జిల్లేడాకులు ఎలాగో తీసుకొచ్చాను కదా అనేసి ఇంకా జిల్లేడాకుల్లో ప్రసాదాన్ని వేసుకున్నాను అనమాట. చక్కగా తులసమ్మ దగ్గర ముగ్గుగా ముందుగానే పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఇక్కడికి ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నానండి. అంటే తయారు చేసుకున్న ప్రసాదాన్ని, అలాగే రథాన్ని, అలాగే పసుపు వినాయకుడిని. మనం సూర్య భగవానుని పూజ చేయడానికి మీ దగ్గర రూపుంటే, సూర్య భగవాను రూపుంటే అది పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదనంటే ఇలా నేను కొంచెం చంద్ర ఆకారంలో అంటే రౌండ్గా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా బిళ్ళలాగా, అలా పసుపుతో సూర్య భగవాను రూపునమాట నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని స్వామివారికి పూజను మొదలు పెట్టుకున్నానండి దీపారాధనతో. పూజ కోసం తెల్ల జిల్లేడు పువ్వులు కూడా దొరికాయండి, అవి కూడా చక్కగా తీసుకొచ్చి పెట్టుకున్నాను. అలాగే స్వామివారికి కావాల్సిన తాంబూలం, పళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. అలాగే కొంచెం రాగి పళ్ళను కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను. ముందుగా విఘ్నేశ్వరుడి పూజతోటి పూజను ప్రారంభించుకున్నానండి. అంతే కదా, మనం ఏ పని మొదలుపెట్టినా మనము విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే కదా ఏ పూజనైనా మొదలు పెడతాం. అలా విఘ్నేశ్వరుడికి పూజను మొదలు పెట్టుకున్నానండి. రథసప్తమి అంటే నాకు చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే, స్వామివారు 7 గుర్రాలు కట్టిన రథంతో తిరుగుతూ ఉంటారు. అంటే రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా 12 రాశుల్ని కూడా పూర్తి చేస్తారు స్వామివారు అని చెప్పేవారనమాట. అంటే మనకి సంవత్సర కాలంలో సూర్యభగవానుడు అంతా తిరిగి, ఎందుకంటే మనకి భూమి అనేది గోళంగా ఉంటుంది కదా, ఆ గోళం చుట్టూ భ్రమిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు స్వామివారు. అలా ఎల్లప్పుడూ నిరంతరంగా ఎప్పుడు తిరుగుతూ అందరికీ ఆరోగ్యాలని ప్రసాదిస్తారు అని చెప్పేవాళ్ళు అనమాట చిన్నప్పుడు తాతయ్య వాళ్ళు. ఏం చెప్పేవారంటే, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క విధంగా సంచరించడం వలన ఉష్ణోగ్రతల్లో తేడాలు వస్తాయి. అంటే మనకి చలి అనేది వేస్తుంది, అలాగే ఎండల్లో ఉక్కపోత అనేది పోస్తుంది, అలాగే మనకి చాలా రకాలుగా వర్షాధారణ అనేది కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అప్పట్లో తాతయ్య వాళ్ళు వాళ్ళకు తెలిసిన విధంగా వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. ఇప్పుడంటే మనందరం చదువుకున్నాం కాబట్టి అది ఏంటనేది మనందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఆ విషయాల గురించి ఏం చెప్పట్లేదండి. కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు మనకి చెప్పే ప్రతి ఒక్క మాటలోనూ, చేసే ఒక ప్రతి పనిలో కూడా చాలా అర్థం, పరమార్థం ఉంటుందండి. మర్మం అనేది దాగి ఉంటుందంటారు కదా, అలాంటిది ఉంటుందన్నమాట. నేనైతే అప్పుడు వాళ్ళు చెప్పేది ఒక్కసారి స్మరణ చేసుకుంటూ స్వామివారికి, ఎందుకంటే మనకి చక్కగా ఆరోగ్యాలను ప్రసాదించే ఆ భగవానుడు నిరంతరంగా ఎటువంటి అలుపు సెలుపు అనేది లేకుండా మనందరికీ కూడా ఆరోగ్యాలు ఇస్తారు. అంతే కదండి, భూమి మీద సూర్య భగవానుడు అనేది వాడు లేకపోతే మన జీవితాలు ఎలా గడుస్తాయి ఒక్కసారి ఊహించండి. ఆ ఊహకే ఎవరికి ఏమీ తోచదు కదండి, స్తంభించిపోయినట్టు అయిపోతుంది కదా. అంతే కదా, మనం అనుకునేవి ఏంటంటే పూజ అనేది ఎందుకనంటే మనకి మంచి చేసే వాళ్ళకి మంచి జరగాలనేది మనం కోరుకుంటామని అంటుంటారు కదా పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా. అలాగే ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం అనేది మనకి చెప్పుతున్నటువంటి ఒక మంచి వాక్యాలండి. ఇవన్నీ కూడా మన జీవితం ముందుకి మంచిగా వెళ్ళడానికి, మన ముందు తరాలకు కూడా ఇది అని చెప్పి వాళ్ళని కూడా మంచిగా ముందుకు నడిపించడానికి మనకి అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మార్గం అన్నమాట ఈ పూజలు, ఈ వ్రతాలు, నోములు. అంతేకాకుండా మనకి తెలిసిన విషయాలను కూడా నలుగురితో పంచుకునే
ఆచరణ అలవాటు అనేది మన పెద్దలు మనకి అలవాటు చేశారండి. ఆ విధంగానే మనకు తెలిసిన మంచిని మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మన పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పడానికి, కానీ మన పిల్లలకి పెద్దవాళ్ళు అంటూ ఎవరి దగ్గరగా ఉండట్లేదు. మన ఉద్యోగాల రీత్యా, వాళ్ళ చదువుల రీత్యా ఎప్పుడూ వాళ్ళకు దూరంగానే ఉంటున్నాం. ఇలాంటి సందర్భాల్లో అయినా సరే చక్కగా వాళ్ళకన్నీ వివరంగా తల్లిదండ్రులు తెలుసుకొనైనా చెప్పచ్చండి, తప్పులేదు. చక్కగా అన్నీ తెలుసుకొని వాళ్ళకి వివరించి చెప్పాలండి. అది మన బాధ్యత అనమాట, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే దేంట్లో కూడా సైన్స్ అనేది ఇంక్లూడెడ్ అండి, ఎక్స్క్లూడెడ్ కాదు. అందుకే మనం దీన్ని కలిపి చెప్పాలి అంటుంటారు. ఏదైనా సరే విత్ ప్రూఫ్ అంటుంటారు కదా, అన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయండి, కానీ దాన్ని వెతకడంలో ఉంటుందన్నమాట. అది మనం తెలుసుకొని గ్రహించుకొని మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలండి. ఇలా మేము ఎంతో ఆనందంగా సంతోషంగా స్వామివారి పుట్టినరోజు వేడుకల్ని మా బృందావనంలో ఆనందంగా జరుపుకున్నామండి. ఇలా రథసప్తమి పూజని చక్కగా పూర్తి చేసుకున్నానండి. చక్కగా స్వామివారి మంత్రాలను పఠించుకున్నాము. అలాగే అష్టోత్తర శతనామావళిని పూజ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో కూడా చక్కగా దీపారాధనను చేసుకొని పూజ చేసుకొని ఈ రథసప్తమి రోజున ఆనందంగా అందరం కలిసి ప్రసాదాన్ని కూడా స్వీకరించామండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.